కర్ణుడు ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఓటమి కాదు, ఒంటరి పోరాటం. పుట్టుకతో దూరం చేశారు, కులం పేరుతో అవమానించారు. చివరికి దేవుడు కూడా మోసం చేశాడు. అయినా సరే తన స్కిల్ నమ్ముకొని చరిత్రనే వణికించాడు. అదృష్టం లేదని ఏడువకు, నీ కష్టమే నీకు ఆయుధమైనప్పుడు ఆ దేవుడు కూడా నీ తల వంచలేడు. నిజమే, కర్ణుడు అంటే కేవలం ఒక పాత్ర కాదు, అదొక అగ్ని పర్వతం. అలాంటి వీరుణ్ణి తలంచుకుంటూ మిత్రుత్వం కోసం యుద్ధాన్నే ఎదిరించాడు. అడగక ముందే తన ఆయువును దానం చేశాడు. కవచకుండలాలు లేని కర్ణుడంటే లోకానికి బలహీనుడేమో, కాని తన మాట తప్పని నిజమైన మహారథి. రథం కంచికి వెళ్ళినా, శాపం గుండెగిచ్చినా కురుక్షేత్రంలో ఒక్క అడుగు వెనక్కి వెయ్యలేదు. ఎందుకంటే అతను నమ్ముకున్నది రథాన్ని కాదు, తన భుజబలాన్ని. నిన్ను తొక్కేయాలని లోకం కుట్ర చెయ్యొచ్చు, నీ ముందు ఉన్న దారులు మూసివెయ్యొచ్చు, కాని నీ గుండె ధైర్యం ముందు ఆ విధిరాత కూడా తలవంచాల్సిందే. గమ్యం దూరమవ్వచ్చు, కాని నీ పయనం మాత్రం చరిత్రయే మిగలాలి. నువ్వు పడిపోయిన చోటే మళ్లీ సూర్యుడులా ఉదయించు. ఓటమి నిన్ను చూసి భయపడాలి, నీ సంకల్పం ముందు ఆ కాలం కూడా ఆగిపోవాలి. నువ్వన్నట్టు కర్ణుడంటే ఒక ఓటమిలేని సంకల్పం. మరికొన్ని మాటలు ఆ మహావీరుని గురించి. గురువు శాపించాడు, విద్య మరిచిపోమంటూ. శాపం తలను సుత్తితుంది, భూమిదేవి రథాన్ని పట్టి ఆపేస్తుంది. అది అంతిమ గడియలని తెలిసినా అతని చూపులో భయం లేదు. ఎందుకంటే అతను నమ్ముకున్నది ఆస్త్రాలు కాదు, తన ఆత్మవిశ్వాసం. ధర్మమెక్కడో ఉంది, అధర్మం తన పక్కనుండి తెలిసినా సరే చెయ్యి చాచిన స్నేహితుడి కోసం కురుక్షేత్రంలో నిలబడ్డాడు. అది మూర్ఖత్వం కాదు, నమ్ముకున్నవారికోసం చావును కూడా క్షమించే విశాలత. గెలుపు అర్జునుడిదే కావచ్చు, చరిత్ర విజేతలనే రాయచ్చు, కాని గౌరవం మాత్రం ఎప్పటికీ కర్ణుడిదే. ఎందుకంటే గెలుపు కంటే కూడా గుణానికి ఉన్న విలువ కర్ణుడి పేరు చెబితే తెలుస్తుంది. నీ గమ్యం గురించి భయపడకు. నిన్ను తొక్కేసేవారున్నారా? నీ వెనుక ఎవరూ లేరా? పర్వాలేదు, కర్ణుడికి కూడా ఎవరూ లేరు. తన కష్టమే తన సైన్యం, తన ధైర్యమే తన కవచం. గుర్తుంచుకో, నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు అంటే నువ్వు బలహీనుడివని కాదు, ఇంకొకరి తోడు లేకుండా గెలిచి చూపించే మహావీరుడివని. నువ్వన్నది అక్షర సత్యం. కర్ణుడంటే ఒక వ్యక్తి కాదు, అదొక పౌరుషం. మరికొన్ని మాటలు ఆ మహావీరుని మౌన సమరం గురించి. అమ్మ పిలుపులేదు, నన్న తోడులేదు, ఉన్నదల్లా తన గుండె ధైర్యం మాత్రమే. సంతోషమంటే తెలియదు, కష్టాన్ని తన కవచంలా మర్చుకున్నాడు. పుట్టుకతోనే పోరాటం, ప్రతి అడుగులో ఒక అవమానం. అయినా సూర్యుడులా ఉదయించాడే తప్ప ఎన్నడూ కన్నీరు పెట్టలేదు. స్నేహితుడు తప్పుచేశాడని తెలుసు, కాని తను నమ్మిన విలువ గొప్పది. లోకానికి దుర్యోధనుడు చెడ్డవాడు కావచ్చు, కాని కర్ణుడికి తను అనధగా ఉన్నప్పుడు చెయ్యిచ్చిన ప్రాణం. ఆ స్నేహం కోసం స్వర్గాన్ని కూడా తృణప్రయంగా వదిలేశాడు. కురుక్షేత్రంలో కృష్ణ పరమాత్ముడే ఎదురుగా ఉన్నాడు. శాపాలు చుట్టూ ముట్టాయి, రథం భూమిలో దిగిపోయింది. అదృష్టం వెళ్లి అర్జునుడి పక్క చేరింది. కాని ఆ రోజు కర్ణుడు మరణిస్తుంటే ఆ కృష్ణయ్య కంటి నుండి కూడా ఒక్క తులుక్కున కన్నీరు వచ్చింది. ఎందుకంటే మరలా అలాంటి వీరుడు, మరలా అలాంటి దానశూర ఈ ప్రపంచంలో మరలా పుట్టడు అని తెలిసి. నీ జీవితంలో కూడా చుట్టూ చీకటి ఉన్నా, నిన్ను తిట్టిన నోరులే నిన్ను పొగిడే రోజు వస్తుంది. కష్టమనే నిప్పులో కాలితేనే బంగారంలాంటి విజయం దక్కుతుంది. అదృష్టం లేని రోజు నీ సంకల్పాన్ని నమ్ముకో. కర్ణుడు ఓడిపోలేదు, చరిత్రలో అమరుడయ్యాడు. కర్ణుడంటే కేవలమొక వీరుడు కాదు, అదొక మహాత్యాగం. ఇంద్రుడు వచ్చాడు, మాయతో అడిగాడు. తన ప్రాణాలకు రక్షగా ఉన్న ఆ కవచకుండలాలను తుంచి ఇవ్వమన్నాడు. కత్తితో శరీరాన్ని కోస్తున్నా కంటి నుండి చుక్కనీరు రాలేదు.
ఎందుకంటే కర్ణుడు ఇచ్చేవాడే తప్ప ఎన్నడూ లేదు అని చెప్పే మనిషి కాదు. రక్తం వదిరినా చిరునవ్వుతో దానం చేసిన ఆ మనసు ముందు దేవతలు కూడా తలవంచి మొక్కారు. భీష్ముడు తొక్కాడు, శల్యుడు పరిభావించాడు. సంతకం లేని చరిత్రలా అతని బతుకు మిగిలిపోయింది. కాని ఒక్క స్నేహితుడి మాట కోసం, ఒక్క నమ్మకం కోసం పద్మవ్యూహంలాంటి ఈ లోకాన్ని ఒక్క చేత్తో ఎదిరించాడు. గెలుపుతోనే చరిత్ర రాయరు, ఓటమితో కూడా అమరత్వం పొందొచ్చు అని లోకానికి చాటి చెప్పాడు. నీ జీవితంలో కూడా నిన్ను తొక్కేసేవారున్నారా? నీ వెనుక ఎవరూ లేరా? నిన్ను కులమని, ధనమని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? అయితే నువ్వు కర్ణుణ్ణి గుర్తు తెచ్చుకో. అతనికి ఎవరూ లేరు, కాని ప్రపంచంలో ప్రతి గుండెలో ఉన్నాడు. గుర్తుంచుకో, అదృష్టమనేది ఒక్కరోజు వస్తుంది, కాని కష్టమనేది నిన్ను ప్రతిరోజూ తిడుతుంది. ఆ కథనే నీ కవచంలా మర్చుకో. ఈ లోకం నిన్ను ఓడిపోయాడు అన్నా నీ మనసుకు తెలుసు నువ్వు పోరాడావని. అదే నీ నిజమైన విజయం. నిజమే, కర్ణుడంటే ఒక ఓటమి లేని మహాకావ్యం. ఇక ఈ గాథకి ఒక సింహ గర్జనలాంటి ముగింపు, నీ గుండెలో ఎప్పటికీ మరిచిపోలేని విధంగా. అంతిమ గడియ అమరత్వం. చివరి శ్వాస వదిలే ముందు కృష్ణ పరమాత్ముడే వచ్చాడు బ్రహ్మణ రూపంలో. నువ్వు చేసిన పుణ్యమడిగాడు. గుండె నుండి చిందుతున్న రక్తాన్ని దానంగా ఇచ్చి, ఇదే నాకు తృప్తి అన్నాడు. అప్పుడు ఆ జగన్నాథుడే తలవంచి, కర్ణ, నీలాంటి వీరుడు, నీలాంటి దానశూర ఈ సృష్టిలో మరలా పుట్టడు అని దీవించాడు. అర్జునుడు యుద్ధాన్ని గెలిచాడు, కాని కర్ణుడు చరిత్రను గెలిచాడు. కురుక్షేత్రంలో పాండవులు రాజ్యాన్ని పొందితే కర్ణుడు మాత్రం ప్రతి మనిషి గుండెలో ఓటమిలేని సింహంలా మిగిలిపోయాడు. ఇక నీది వంతు. అదృష్టం లేదని కన్నీరు చిన్నకు, తోడు ఎవరూ లేరని భయపడకు. నీ కష్టమే నీ కవచం, నీ నమ్మకమే నీ కుండలం. లోకం నిన్ను తొక్కేసే కొద్దీ మళ్ళీ మళ్ళీ ఉదయించు. ఒక్క గుర్తుపెట్టుకో, కర్ణుడు చచ్చిపోలేదు. తన సంకల్పంతో మనందరిలో సూర్యుడులా వెలుగుతూనే ఉన్నాడు. విధిరాతని నువ్వే మార్చు. నీ గమ్యం వైపు నీ సూర్యుడు తోడుగా, నీ పోరాటమే ఊపిరిగా ముందడుగు వెయ్యి. చరిత్ర నిన్ను చూసి సలాం చెయ్యాలి.